సరే బావా. రే బంటి, ఇవిగో నీ బుక్స్. థ్యాంక్స్ అక్క. బుక్స్ వస్తాయో రావని చాలా టెన్షన్ పడ్డాను. అవునరా బంటి, అమ్మ పుస్తకాలు తీసుకురావడం ఆ త్రిష సుహాసిని అత్తయ్య ఎక్కడ చూశారో అని చాలా భయపడ్డాను. మన అదృష్టం కొద్దీ అమ్మ తెలివిగా తప్పించుకుంది, లేదంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. ఏదేమైనా అత్తయ్య గారి సమయస్ఫూర్తికి స్పాంటేనిటీకి మెచ్చుకొని తీరాలి మైథిలి. ఆవిడే గనక త్రిషాకి జలకిచ్చుండకపోయింటే అడ్డంగా దొరికిపోయి ఉండేవాళ్ళం. అప్పుడు మన ఇంట్లో ఉంది కాజల్ కాదు బంటి అన్న నిజం బయటపడిపోయి ఉండేది. అవునండి, త్రిషకి వీడి మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే ఒక గంట వీడిని కనిపెడుతూనే ఉంది. ఒరే బంటి, ఈ గెటప్ లేకుండా మాత్రం పొరపాటున ఎవరి కంట పడకు. పొరపాటును కూడా పడనక్క. ముఖ్యంగా ఆ లీలాకృష్ణ అంకుల్ కంట్లో మాత్రం అస్సలు పడను. ఏరా అంత మాట అన్నావు? ఏం చెప్పనక్క, ఆయన చాలా విసిగిస్తున్నాడక్క. విసిగిస్తున్నాడు అంటే? అంటే నా మీద డౌట్ వచ్చినట్టుంది. కనిపెట్టడానికి రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. అంతే బావా. సరే సరే, ఎగ్జామ్స్ కి ఎక్కువ టైం లేదు, నువ్వు వెళ్ళి చదువుకో. సరే అక్క. ఏమండి, పదండి మనం వెళ్దాం. బంటి, ఆల్ ది బెస్ట్. ఓకే బావా. పద. ఆంటీ చూసారా, ఆ సత్యవతి మైథిలి కలిసి వెధవ నాటకాలు ఆడుతున్నారు. ఆ సత్యవతి ఇంట్లోకొచ్చినా కూడా రాలేదని చెప్పి మనల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు. మీరు చెప్పండి ఆంటీ, ఆ సత్యవతి ఇంట్లోకొచ్చిందంటారా రాలేదంటారా? వస్తే వచ్చుండొచ్చు, ఆ? రాకపోతే రాకపోయి ఉండొచ్చు. భలే చెప్పావు సిస్టర్. వర్షం వచ్చిద్దా అని వాతావరణ శాఖ వాళ్ళని అడిగితే 3 వంతులు చుద్ది 6 వంతులు రాకపోవచ్చు అన్నారంట. అట్ట ఉంది నువ్వు చెప్పేది. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందన్నయ్యా. ఆ గుణశేఖర్ చేసిన శపథం ప్రకారం ఆ సత్యవతి మనింట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అలాంటప్పుడు ఇంట్లోకొచ్చిందంటే ఎలా నమ్ముతాం? సరే, మీరన్నదే నిజమనుకుంటే సత్యవతి మనింటి ముందుకు ఎందుకొచ్చినట్టు? అబ్బా, దాని నోటితో అదే చెప్పింది కదా. బీరువాల్లో మైథిలి సర్టిఫికెట్స్ కనిపించట్లేదు, అది చెప్దామని ఇక్కడికొచ్చానని చెప్పింది కదా. ఆ మాటలు మీరు నమ్మారా? నేనైతే నమ్మను. మరైతే ఇప్పుడేమంటావ్? నా అంచనా కరెక్ట్ అయితే ఆ సత్యవతి మైథిలికి గీత ఇవ్వటానికొచ్చింది. మైథిలి మనల్నందర్నీ బకరాలు చేసి సత్యవతి దగ్గర ఏదో తీసుకుంది. ఈ ఏదో గొడవేటే. ఏదిచ్చిందో నీకు తెలీదు, ఏది పుచ్చుకుందో నాకు తెలీదు. అసలు ఇంతకీ నువ్వేటి చెప్పాలనుకుంటున్నావో అది తిన్నగా చెప్పు. ఏం లేదు బాబాయ్, మన ఇంట్లోకొచ్చిన కాజల్ నిజంగా అమ్మాయా కాదా అని నా డౌట్. ఉత్తమ్కి కూడా నీ మీద సేమ్ టు సేమ్ డౌట్ ఉంది బాబాయ్. మరి లేకపోతే అంత ముద్దుగా బొద్దుగా వాటేసుకుంటే వాటంగా ఉండే కాజల్ నట్టుకుని ఆ అమ్మాయి కదని డౌట్ ఎడతావా? గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని. ఆమె అందాల గురించి నీకేటి తెలుసు? అంటే బాబాయ్ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? క్లియర్ గా అర్థమవుతుంది. ఆ కాజల్ ముమ్మాటికి ఆడపిల్ల అని అన్నయ్య నమ్మకం. నువ్వేమో వచ్చింది ఆడనా లేదా తేడానా అని డౌట్ పడుతున్నావు. అవునాంటీ, ఆ కాజల్ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుంది కాబట్టి అది ఆడనో తేడానో తేల్చి పడేస్తాను. హలో, నువ్వేమీ తేల్చలేవు. నా గుండె చెప్తుంది ఆ కాజల్ దివి నుండి భూమికి దిగొచ్చిన దేవకన్య అని. ఏంటన్నయ్యా మాటలు మారిపోతున్నాయి? అంటే అనుమానించాల్సిన అవసరం పెట్టలేదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుంటున్నాను అంతే, ఇంకేటి లేదు. కాజల్, కాజల్ తలుపు తీయ్. కాజల్ తలుపు తీయ్, తలుపు తీయ్. అమ్మో, దొరికిపోయాను. ఇప్పుడేం చేయాలి? కాజల్ నిన్నే తలుపు తీయ్. నేను అయిపోయాను. తలుపు తీయమంటుంటే. కాజల్ తలుపు తీయ్. ఇలా కాదండి, చెప్తాను. అమ్మా, ఏంటిది?
ఏం చేస్తున్నారు ఇక్కడ? అచ్చరే ఇంతకీ ఈ గదిలో నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. అది ఓకే ఉత్తమ్. కాజల్ ఈ గదిలోకి వచ్చింది కదా. కాజల్ ఈ గదిలోకా? ఏది? ఎక్కడుంది? ఎక్కడుంది? చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను ఒక్కడే. ఉత్తమ్, ఈ సిగరెట్ స్మెల్ ఏంటి? నీకు అలవాటు లేదు కదా? అమ్మా, సిగరెట్ స్మెల్లా? నా రూమ్లోనా? అమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అమ్మా? నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా అమ్మా? రేయ్ నాన్న, అది కాదు ఉత్తమ్. అమ్మా, రూమ్లో దోమలు ఎక్కువ ఉన్నాయని మస్కిటో కాయిల్ వెలిగించానమ్మా. మస్కిటో కాయిల్ చూడు. ఓ, హ, అర్థమైందమ్మా, అర్థమైంది. ఈ త్రిష మాట విని నీ కొడుకుని నన్ను అనుమానిస్తావమ్మా? నన్ను అనుమానిస్తావమ్మా? రేయ్ రే ఉత్తమ్, రే No. రే, ఆంటీ, ఉత్తమ్. నీ వల్ల నా కొడుకు నన్ను అనుమానించేలా చేశావు. పో ఇక్కడి నుంచి, పో. నాన్న, ఉత్తమ్. రే ఉత్తమ్, సారీ నాన్న, సారీ. నువ్వు వర్క్ చేసుకో, వర్క్ చేసుకో. సారీ, ఓకేనా? ఈరోజు వీళ్ళేదో కొంప ముంచేలా ఉన్నారు. కొంప తీసి బంటి ఎవరన్నా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు కదా? వామ్మో, ముందదేదో కనుక్కోవాలి.